నమస్కారం. కన్యా రాశి జాతకులారా, సిద్ధంగా ఉండండి. మీ జీవితంలో మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ అద్భుతమైన సమయం రానే వచ్చింది. ఏప్రిల్ నెల ముగిసేలోపు మీ జాతకంలో కుబేర యోగం పట్టబోతోంది. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు, గ్రహాల గతి మారుతోంది. మీ తలరాతను తిరగరాయడానికి సమయం సిద్ధమైంది. మిత్రులారా, అదృష్టం మీ తలుపు తడుతున్న ఈ వేళ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించిన 3 రహస్యాలను పొరపాటున కూడా ఎవరికీ చెప్పకండి. ఆ రహస్యాలేంటి? కుబేర యోగం మీకు ఎలా దక్కబోతోంది అన్నది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అందుకే ఈ వీడియోని ఎవరూ లేని చోట ఒంటరిగా ప్రశాంతంగా చూడండి. ఎందుకంటే ఇందులో నేను చెప్పబోయే విషయాలు మీ జీవితాన్ని మలుపు తిప్పబోతున్నాయి. విషయంలోకి వెళ్లే ముందు మీపై ఆ భగవంతుని కృప సదా ఉండాలని, మీ ఇల్లు సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్ బాక్స్లో పూర్తి నమ్మకంతో ఓం గం గణపతయే నమః అని టైప్ చేయండి. మీ విజయ యాత్ర ఇప్పుడే మొదలైంది. మిత్రులారా, కన్యా రాశి వారి గురించి ఒక మాట చెప్పాలి. నేను బలహీనుడిని కావచ్చు, కానీ నన్ను విరిచేయడం ఎవరి వల్ల కాదు అనే మొండితనం మీలో ఉంటుంది. మిమ్మల్ని కిందకు లాగాలని, మీ ఉనికిని దెబ్బతీయాలని శత్రువులు 100 రకాలుగా ప్రయత్నించవచ్చు. కానీ ఒక్కసారి మీరు గనక రంగంలోకి దిగితే మిమ్మల్ని ఆపడం ఆ శత్రువులకే కాదు, వారి 7 తరాల వారికి సాధ్యం కాదు. అంతటి పట్టుదల మీ సొంతం. అయితే గత మార్చి నెలలో మీరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలన్నీ అడుగు దూరంలో ఆగిపోయినట్టు అనిపించింది కదా. మీరు చాలా ప్రాక్టికల్గా ఆలోచించే వ్యక్తులు. కానీ గత నెలలో ఆ ప్రాక్టికాలిటీ కంటే మీ ఎమోషన్స్ ఎక్కువైపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయి. మీ టీంకు మీరు టార్గెట్ ఇచ్చి ఉండవచ్చు, పని ఇలా జరగాలి అని ప్లాన్లు వేసి ఉండవచ్చు. కానీ ఏది అనుకున్నట్టుగా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. చివరికి విసిగిపోయి కమాండ్ మీ చేతుల్లోకి తీసుకున్నా ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. దీనివల్ల మీరు విపరీతమైన ఫ్రస్ట్రేషన్కు లోనయ్యారు. ఆ డీమోటివేషన్ వల్ల మీ కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. పైగా ఇంట్లో గొడవలు, పార్ట్నర్స్తో మనస్పర్ధలు, ఆఫీసులో వాద వివాదాలు ఇవన్నీ కలిసి మిమ్మల్ని మానసికంగా కుంగదీశాయి. కానీ గుర్తుంచుకోండి, సాధారణంగా చెప్పే రాశి ఫలాలు అందరికీ ఒకేలా ఉన్నా మీ వ్యక్తిగత జాతకం ప్రభావం వేరుగా ఉంటుంది. ఇంత అద్భుతమైన సమయం వస్తున్నా మీకు ఫలితాలు అందడం లేదంటే దానికి కారణం మీ కుండలిలోని దోషాలు కావచ్చు. కన్యా రాశి వారు చాలా మంచి మనసున్నవారు. ఎవరినైనా ఇష్టపడితే ప్రాణమిస్తారు. అవతలి వ్యక్తి మోసం చేస్తున్నా, 100 తప్పులు చేస్తున్నా నావాడు కదా అని సర్దుకుపోతారు. కానీ ఈ సర్దుకుపోయే తత్వమే మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఆ ఇబ్బందులకు ముగింపు పలకబోతున్నాం. కుబేర యోగం అంటే ఊరికే రాదు. దానికి మీరు చేయాల్సిన పనులు, దాచాల్సిన రహస్యాలేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. నిజానికి అందరూ చెప్పే రాశి ఫలాలు ఒక ఎత్తు అయితే మీ వ్యక్తిగత జాతకం మరో ఎత్తు. అందరికీ బాగుంది అంటున్నారు కదా, మరి నాకెందుకు కలిసి రావడం లేదు అనే సందేహం మీకు రావచ్చు. దానికి సమాధానం మీ కుండలిలోనే ఉంటుంది. అయితే ఏప్రిల్ నెలలో కన్యా రాశి వారికి అసలు ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం. మిత్రులారా, కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. ఎవరినైనా ఇష్టపడితే ప్రాణమిస్తారు. ప్రేమ విషయంలో మీరు ఎంత దూరం వెళ్తారంటే, ఎదుటి వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తున్నా, మీ మీద డామినేషన్ చూపిస్తున్నా, వారిలో 1000 తప్పులు ఉన్నా అవన్నీ తెలిసినా సరే నావాడు కదా అని భరిస్తారు. నా భర్తే నా దైవమని సర్దుకుపోయే మహిళలు కూడా ఈ రాశిలో ఎందరో ఉన్నారు. కానీ ఇలా గుడ్డిగా నమ్మడం వల్లే మీరు చాలాసార్లు దెబ్బతిన్నారు. ఇకపై ఆ అవసరం లేదు. ఏప్రిల్ నెల మీ జీవితంలో ఆ కష్టాలకు ముగింపు పలకబోతోంది. ముఖ్యంగా మార్చి 28, 29 తేదీల నుండి కేతువు మఖ నక్షత్రంలోకి ప్రవేశించినప్పటి నుండి మీ జాతకంలో పెద్ద మార్పు మొదలైంది. ఇది ఎలా ఉందంటే, మీ చేతికి సాక్షాత్తు ఆ కుబేరుడి తాళం చెవి దొరికినట్టే. గత 4-5 నెలల నుంచి మీ పరిస్థితిని ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీరు ఎంతో కష్టపడుతున్నా పనులు పూర్తి కావాల్సిన సమయంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోయేది కదా. ఆఫీసులో మీరందరికంటే పర్ఫెక్ట్గా పనిచేసినా మీకు గుర్తింపు ఇవ్వకుండా నిన్నగాక మొన్న వచ్చిన వారికి ప్రమోషన్లు ఇవ్వడం, వాళ్లను చూసి నేర్చుకోమని మీకు చెప్పడం ఇవన్నీ మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాయి. ఇంట్లో కూడా పరిస్థితి అంతే. మీరందరితో కలిసిపోదామని, అందరినీ ప్రేమగా చూసుకుందామని ఎంత ప్రయత్నించినా ఎదుటివారు మాత్రం మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం, చిన్న చిన్న పొరపాట్లని వెతికి పట్టుకుని విమర్శించడం లాంటివి చేశారు. మీలోని మంచితనం ఎవరికీ కనిపించడం లేదు. కేవలం లోపాలు మాత్రమే వెతుకుతున్నారు. ఇది మీకు చాలా కోపం తెప్పిస్తోంది కదా.
అయితే కంగారు పడకండి. ఇప్పటి వరకు మీరు పడ్డ అవమానాలు, మీరు అనుభవించిన ఆఫీస్ పాలిటిక్స్ అన్నీ ఇక గతం కాబోతున్నాయి. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ ఏప్రిల్ నెల మీకు ఒక ఉత్సాహాన్ని ఇస్తోంది. మీ శ్రమకు తగ్గ గుర్తింపు దక్కే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీ ప్లాన్స్ అన్నీ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఆ కుబేర యోగం మీకు ఎలా కలుగుతుంది అనే మరిన్ని వివరాలతో ముందుకు వెళదాం. మిత్రులారా, కన్యా రాశి వారి గురించి ఒక చేదు నిజం చెప్పనా? మీరందరితో కలిసిపోదామని, అందరినీ ప్రేమగా చూసుకుందామని ఎంత ప్రయత్నించినా ఎదుటివారు మాత్రం మిమ్మల్ని కావాలనే టార్గెట్ చేస్తూ ఉంటారు. మీలోని 100 మంచి పనులు ఎవరికీ కనిపించవు, కానీ మీరు చేసే చిన్న పొరపాటు మాత్రం అందరికీ భూతద్దంలో కనిపిస్తుంది. అవునా కాదా? నిజమనిపిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. నిజానికి దీన్ని నేను లోపం అనను, అది మీ స్వభావం. మీకేంటంటే ఏదైనా విషయం మనసుకు తగిలిందా, ఇక దాని గురించి ఆలోచించడం మొదలు పెడితే వదిలిపెట్టరు. దాని మూలాల్లోకి వెళ్ళి మరీ విశ్లేషిస్తారు. ఈ క్రమంలో కొన్నిసార్లు అవతలి వ్యక్తులు మీ ప్రవర్తన చూసి ఇరిటేట్ అవుతూ ఉంటారు. కానీ మీలోని అసలైన గొప్పతనం ఏంటో తెలుసా? మీరు ఏదైనా పనిని మొదలు పెడితే దాన్ని ప్రాణం పెట్టి పూర్తి చేస్తారు. క్రమశిక్షణ విషయంలో మిమ్మల్ని మించిన వారు ఉండరు. ప్రతిదీ మీ పద్ధతి ప్రకారం జరగాలని కోరుకుంటారు. కానీ ఇక్కడే మీరొక విషయాన్ని గుర్తించాలి. 5 వేళ్ళు ఒకేలా ఉండవు కదా. అలాగే లోకంలో అందరూ మీలాగే పర్ఫెక్ట్గా ఉండాలని ఆశించడం వల్ల మీరు కొన్నిసార్లు నిరాశకు లోనవుతుంటారు. అయితే ఇక ఆ నిరాశకు చోటు లేదు. ఈ ఏప్రిల్ నెల మొదటి వారం నుండే మీలో ఒక కొత్త ఎనర్జీ మొదలవుతుంది. గతంలో మీరు ధైర్యం సరిపోక ఆపేసిన పనులు, కాన్ఫిడెన్స్ లేక వదిలేసిన ప్రాజెక్టులు, వాటన్నిటికీ ఇప్పుడు మోక్షం కలగబోతోంది. ఏప్రిల్ 2వ తేదీ నుండి మంగళ గ్రహం, సూర్యుడు మరియు శనిదేవుడితో కలిసి మీ రాశిపై చూపే ప్రభావం వల్ల మీకు విపరీతమైన బూస్టింగ్ లభిస్తుంది. అసలు ఈ పని నేను చెయ్యగలనా అని ఆలోచించిన మీరు ఇప్పుడు ఈ పనిని నేనే పూర్తి చేస్తాను అనే ధైర్యంతో ముందుకు వెళ్తారు. మిత్రులారా, ఇది కేవలం ఆలోచించే సమయం కాదు. మీరు ఇన్నాళ్లుగా వేసుకున్న ప్లాన్లను ఆచరణలో పెట్టాల్సిన సమయం. మీరు చేసిన రీసెర్చ్, మీ అనుభవం ఇప్పుడు మీకు తోడవుతాయి. కాబట్టి సమయాన్ని అస్సలు వృధా చేయకండి. పూర్తి ఆత్మవిశ్వాసంతో మీ టీంను కలుపుకుంటూ ముందుకు సాగండి. మీ కెరీర్ పరంగా, బిజినెస్ పరంగా ఒక అద్భుతమైన మలుపు మీకోసం ఎదురు చూస్తోంది. కెరీర్ మరియు బిజినెస్ పరంగా చూస్తే ఈ సమయం మీకు అద్భుతమైన లాభాలను తీసుకురాబోతోంది. మీరొక వ్యాపారస్తులైనా లేదా చిన్న దుకాణం నడుపుతున్నా మీ అమ్మకాలు ఊహించని విధంగా పెరుగుతాయి. 1 కంటే ఎక్కువ మార్గాల ద్వారా మీకు ఆదాయం పొందే అవకాశం ఉంది. దీనివల్ల మీ ముఖంలో మునుపటి కంటే ఎక్కువ చిరునవ్వు కనిపిస్తుంది. మీ ఆనందానికి అవధులుండవు. కానీ మిత్రులారా, ఇక్కడే ఒక చిన్న చిక్కు ఉంది. బయటి పనులన్నీ చక్కగా సాగుతున్నా ఇంట్లో మాత్రం చిన్నపాటి చికాకులు, ఫ్రస్ట్రేషన్ వల్ల భార్యాభర్తల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇలాంటి సమయంలో మీరస్సలు వాదనలకు దిగకండి. మీ శక్తిని, ఆలోచనలను పని మీద కేంద్రీకరించండి. దీనికోసం మీకు ఒక అద్భుతమైన రామబాణం లాంటి చిట్కా చెబుతాను. అదే మెడిటేషన్. మీరు ఎంత బిజీగా ఉన్నా ఉదయం కనీసం 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయండి. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ పని ఇప్పుడే అయిపోవాలి, వెంటనే జరగాలి అనే మీ ఆతృతను ఇది అదుపులో ఉంచుతుంది. అవునా కాదా? మీ మనసులో ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ నడుస్తూనే ఉంటుంది కదా. ఏదైనా పని 98% పూర్తయినా ఆ అవ్వని 2% గురించే ఆలోచిస్తూ బాధపడుతుంటారు. ఈ అలవాటును ఇకనైనా మానుకోండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సమయంలో మీరు కొంచెం ఎమోషనల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ పర్సనల్ విషయాలను, ముఖ్యంగా మీ బిజినెస్ సీక్రెట్స్ లేదా రిలేషన్షిప్ విషయాలను కొత్తగా పరిచయమైన వారితో కానీ, పాత స్నేహితులతో కానీ అస్సలు షేర్ చేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మీతో చాలా క్లోజ్గా ఉంటున్న వారే రేపు మీకు ఏదైనా చిన్న మనస్పర్ధ రాగానే మీ సీక్రెట్స్ని మీకు వ్యతిరేకంగా వాడే ప్రమాదం ఉంది. మంచి సమయం నడుస్తున్నప్పుడు దాన్ని సరిగ్గా వాడుకోకుండా ఇలాంటి పనికిరాని విషయాల్లో తలదూర్చి మీ శక్తిని వృధా చేసుకోకండి. మీరు ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకుని దాన్ని 100% కష్టపడి అమలు చేస్తారు. కానీ ఫలితం అనుకున్నట్టు రాకపోతే మాత్రం చాలా త్వరగా డీలా పడిపోతారు. అలా కాకుండా ప్రతి వైఫల్యం నుండి ఒక పాఠం నేర్చుకుని ముందుకు సాగండి. అప్పుడే ఆ కుబేర యోగం మీకు సంపూర్ణంగా దక్కుతుంది. మిత్రులారా, కన్యా రాశి వారిలో ఉండే అతిపెద్ద మైనస్ ఏంటో తెలుసా? ఏదైనా ఒక చిన్న ఫెయిల్యూర్ ఎదురైతే చాలు దాని గురించి అతిగా ఆలోచిస్తూ కాలక్షేపం చేస్తారు. ఆ పరాజయం నుండి అంత త్వరగా బయటపడలేరు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, ప్రతి వైఫల్యం మిమ్మల్ని విజయానికి ఒక అడుగు దగ్గరగా చేరుస్తుంది.
గెలుపు నీదే అని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. నిజానికి బయట వ్యక్తులు ఎవరో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టక్కర్లేదు. మీ అతిగా ఆలోచించే తత్వమే మీ విజయానికి అడ్డుపడుతోంది. కొన్నిసార్లు మీరే మీకు శత్రువుగా మారిపోతుంటారు. ముఖ్యంగా భాగస్వామి విషయంలో లేదా ఇతర సుఖాల విషయంలో మీరు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ కోరికలు లేదా ఆ ఆశలు తీరకపోతే చాలు, ఇక మీ మూడ్ మొత్తం పాడైపోతుంది. మైండ్ ఇంకాస్త ఖరాబ్ అవుతుంది. ఏప్రిల్ మొదటి వారం లేదా 10 రోజుల్లో పని పరంగా అన్నీ బాగుంటాయి. పనులన్నీ ఒక ఫ్లోలో సాగుతాయి. కానీ బంధాల విషయానికి వస్తే మాత్రం అక్కడక్కడ చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్నపాటి గొడవలు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే నేను వీటిని కితకితలు అంటూ ఉంటాను. అంటే చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్స్ అన్నమాట. మరి ఈ మానసిక ఒత్తిడి నుండి, ఇతరుల మాటల వల్ల కలిగే బాధ నుండి బయటపడడానికి కన్యా రాశి వారికి ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా లేదా ఏదైనా మాట మిమ్మల్ని బాగా హర్ట్ చేసినా రాత్రి పడుకునే ముందు ఒక పవర్ఫుల్ రెమెడీ చేయండి. లవంగం పరిహారం. రాత్రి నిద్రపోయే ముందు 1 నిమిషం పాటు ఒక లవంగాన్ని నోట్లో ఉంచుకోండి. ఆ సమయంలో మీ మనసులో నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, నేనెప్పుడూ సంతోషంగా ఉంటాను, నాకందరితో మంచి సంబంధాలున్నాయి, నా జీవితంలో అంతా మంచే జరుగుతోంది అని బలంగా అనుకోండి. ఆ లవంగం రుచిని ఆస్వాదిస్తూ ఈ పాజిటివ్ ఆలోచనలు చేయండి. ఒక 2 నిమిషాల తర్వాత దాన్ని బయట పారేయండి. దీంతో పాటు మీ ఇంట్లో రోజువారీగా కొన్ని మంచి మాటలు చెప్పుకోవడం మొదలుపెట్టండి. నా పార్ట్నర్ నన్ను చాలా ప్రేమిస్తున్నారు, నన్ను ఎంతో గౌరవిస్తున్నారు అని మీకు మీరే చెప్పుకోండి. ఇది మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని పాజిటివ్గా మారుస్తుంది. మిత్రులారా, మీ ఆఫీసులో జరిగే పాలిటిక్స్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఏప్రిల్ మొదటి 10 రోజులు ఈ కుట్రలు కొంచెం ఇబ్బంది పెట్టినా మీ పని మాత్రం ఆగదు. అయితే ఈ నెగటివ్ ఆలోచనల నుండి బయటపడడానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది. ప్రతిరోజు మీరు పని మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరూ నా పనిని ప్రేమిస్తున్నారు, నేనెప్పుడూ పాజిటివ్గా ఉంటాను, నా చుట్టూ ఉన్న వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది అని మనస్ఫూర్తిగా చెప్పుకోండి. మీ పై అధికారులు, మీ సీనియర్లు మీ పనిని మెచ్చుకుంటున్నారని ఊహించుకోండి. గుర్తుంచుకోండి, మీరు చేసే పనిని మొదట మీరు ప్రేమించాలి. అది చిన్న పనా పెద్ద పనా అని కాదు. మీ పని మీద మీకు గౌరవం ఉన్నప్పుడే లోకం కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది. ఏ రాశి వారికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. అందుకే మీ పని పట్ల కృతజ్ఞతతో ఉండండి. మరో ముఖ్యమైన విషయం, మీ కోరికలను లేదా లక్ష్యాలను ఒక పేపర్ మీద రాయడం మొదలుపెట్టండి. దీనికోసం ఆకుపచ్చ రంగు పెన్ను మాత్రమే వాడండి. కన్యారాశి వారికి పచ్చ రంగు ఒక రామబాణం లాంటిది. ఇది మీ జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకువస్తుంది. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే ఏప్రిల్ 10, 11 తేదీల వరకు మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అధిక రక్తపోటు లేదా అతిగా ఆలోచించడం వల్ల వచ్చే కడుపు సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. నరాల బలహీనత లేదా చర్మ సంబంధిత చిన్నపాటి అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో మీ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా బయటి ఫుడ్, నూనెలు బాగా వేయించిన పదార్థాలు, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండండి. బయట హోటళ్లలో ఒకే నూనెను పదే పదే మరిగించి వాడుతుంటారు. అటువంటి ఆహారం ఇప్పుడు మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార నియమాలు పాటిస్తూనే మీ అఫర్మేషన్స్లో నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నా రోగ నిరోధక శక్తి చాలా బలంగా ఉంది అని పదే పదే చెప్పుకోండి. మనసు బాగుంటే సగం రోగాలు అవే తగ్గిపోతాయి. మిత్రులారా, ఆరోగ్య విషయంలో మీరు ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు. ఏప్రిల్ 10, 11 తేదీల తర్వాత మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు రాబోతోంది. ఆ మార్పు చూసి మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. సర్ప్రైజ్ అనే పదం ఇక్కడ చాలా చిన్నదవుతుందేమో, అంతటి భారీ మార్పులు మీకు ఎదురు కాబోతున్నాయి. ముఖ్యంగా మీలో చాలామందికి పిత్రార్జిత ఆస్తి గొడవలు ఉండవచ్చు. మీ తండ్రి వైపు నుండి కానీ లేదా మామగారి వైపు నుండి కానీ మీకు రావాల్సిన ఆస్తి వాటా విషయంలో ఇన్నాళ్ళు ఏవో ఒక అడ్డంకులు వచ్చి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతున్నాయి. అదృష్ట దేవత మీపై కన్నేసింది. ఆస్తిపాస్తుల విషయంలో మీకు రావాల్సిన హక్కు ఖచ్చితంగా మీకు దక్కుతుంది. అంతేకాదు, మీరు ఊహించని విధంగా ధనలాభం కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. డబ్బు సంపాదించడం మీకు కొత్తేమీ కాదు. ఇన్నాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చే ఆదాయం మాత్రం చాలా వెరైటీగా ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ మార్గాల నుండి డబ్బు మీ చేతికి అందుతుంది. ఇన్నాళ్ళు మీకు ఉన్న అతిపెద్ద తలనొప్పి ఏంటంటే సంపాదించిన దానికంటే ఖర్చులు ఎక్కువగా ఉండడం. చేతికి చిల్లిగవ్వ అందకముందే ఖర్చులు సిద్ధంగా ఉండేవి కదా. కానీ ఏప్రిల్ మధ్య నుండి ఆ పరిస్థితి మారుతుంది.
ఆదాయం పెరగడమే కాదు, మీరు డబ్బును పొదుపు చేయగలిగే స్థాయికొచ్చారు. అయితే ఇక్కడే మీరు ఒక విషయంలో చాలా అలర్ట్‌గా ఉండాలి. డబ్బు వస్తోంది కదా అని ఆ వస్తువు కొనేద్దాం, ఈ షేర్లలో ఇన్వెస్ట్ చేద్దామని ఆతృత పడకండి. ఇతరుల మాటలు విని తొందరపడి పెట్టుబడులు పెడితే ఇప్పుడు వచ్చిన లాభం కాస్త నష్టంగా మారే ప్రమాదం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. మీ తెలివితేటలతో ఆలోచించి మాత్రమే అడుగు వేయండి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీ జాతకంలో ప్రమోషన్ యోగం స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని విమర్శించిన వారు, మీ పనిని తక్కువ చేసి మాట్లాడిన వారు ఇప్పుడు నోరు మూసుకోక తప్పదు. ఆఫీసులో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ పనికి తగిన ప్రశంసలు అందుతాయి. ఒక్కసారి మీ పనిపై మీకు ఇంట్రెస్ట్ పెరిగిందంటే మీ చుట్టూ ఉన్న నెగిటివిటీ అంతా మాయమైపోతుంది. మీ పాజిటివ్ ఎనర్జీనే మిమ్మల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. అందుకే అనవసరమైన విషయాల్లో తలదూర్చి మీ శక్తిని వృధా చేసుకోకండి. మీరు పాజిటివ్గా ఉంటే లోకం కూడా మిమ్మల్ని అలాగే చూస్తుంది. మిత్రులారా, ఒకటి గుర్తుంచుకోండి, మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో ఎదుటివారు కూడా మీ గురించి అలాగే ఆలోచిస్తారు. ఆఫీసుకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎప్పుడూ ముభావంగా ఏదో పోగొట్టుకున్నట్టుగా ముఖం పెట్టుకుని ఉంటే వచ్చే అవకాశాలు కూడా మీ చేతి దాకా వచ్చి చేజారిపోతాయి. చేతికి అందింది నోటికి అందలేదు అన్నట్టుగా తయారవుతుంది పరిస్థితి. కాబట్టి మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ముఖ్యంగా ఏప్రిల్ 14 తర్వాత మీకు చాలా అద్భుతమైన యోగాలున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ పేరు మారు మోగిపోతుంది. ఇన్నాళ్ళు మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ మాటను అందరూ వింటారు. మీ పనిని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారు. ఒకవేళ మీరు చాలా కాలంగా ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తుంటే ఈ సమయంలో మీ కోరిక నెరవేరే అవకాశం ఉంది. మీ మాటకు విలువనిచ్చి మీరు కోరుకున్న చోటికి బదిలీ అయ్యే లాటరీ తగిలినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక బంధాల విషయానికి వస్తే ఏప్రిల్ 19 తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. నిజానికి మార్చి 28 నుండి మీ బంధాల్లో ఉన్న అడ్డంకులు నెమ్మదిగా తొలగిపోవడం మొదలయ్యాయి. పార్ట్నర్స్ మధ్య ఉన్న దూరం తగ్గి ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. ఏప్రిల్ 19 తర్వాత ఇది ఇంకా పెరిగి బంగారానికి తావబ్బినట్టు అవుతుంది. గతంలో మిమ్మల్ని ఎవరైనా మోసం చేసినా, మీ మధ్య గొడవలు జరిగినా, ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా అవన్నీ మరచిపోయేంత మంచి వాతావరణం మీ ఇంట్లో ఏర్పడుతుంది. కుటుంబంతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు. అయితే మీ మనసులో మాత్రం ఎప్పుడూ ఒకటే ఆలోచన తిరుగుతుంటుంది. మార్చి నెలలో నేను ఇంకా ఏదో చేయాల్సింది, ఆశించిన లాభం రాలేదు, ఖర్చులు పెరిగిపోయాయి అని బాధపడుతుంటారు. ఆ ఆలోచనల నుండి బయటకు రండి. కెరీర్ మీద దృష్టి పెట్టండి. కానీ అదే సమయంలో మీ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకోండి. అతిగా ఆందోళన చెందితే వచ్చే ఫలితం కూడా సరిగ్గా ఉండదు. మీరు వృత్తిపరంగా ఏ రంగంలో ఉన్నా ఈ ఏప్రిల్ నెల మీకు మంచి క్లయింట్లను, మంచి గుర్తింపును తీసుకువస్తుంది. నేనిప్పుడు చెప్పబోయే కొన్ని విషయాలు కేవలం ఈ ఏప్రిల్, మే నెలలకే కాదు, మీ జీవితాంతం మీకు మేలు చేస్తాయి. ఆ పరిహారాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. మిత్రులారా, వృత్తిపరంగా మీకు ఈ నెలలో అద్భుతమైన క్లయింట్లు దొరుకుతారు. ముఖ్యంగా విదేశీ సంబంధాలున్న వారికి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవారికి ఊహించని శుభవార్తలు అందుతాయి. గత 4-5 నెలలుగా మీరు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు సమసిపోనున్నాయి. ఇది గ్రహాల అనుకూలత వల్ల జరుగుతున్న మార్పు. మీ కర్మఫలం ఇన్నాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఆ కర్మ బ్యాలెన్స్ అయ్యే సమయం వచ్చింది. అందుకే సమస్యలన్నీ ఒక్కొక్కటిగా సర్దుకుంటాయి. కానీ ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, మీ నోటిని అదుపులో ఉంచుకోవాలి. అనవసరమైన విషయాల్లో తలదూర్చి మీ కాలాన్ని వృధా చేసుకోవద్దు. స్నేహితులను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ప్లాన్స్ కానీ, మీ మనసులోని రహస్యాలు కానీ ఎవరితోనూ పంచుకోకండి. పని పూర్తయ్యే వరకు దాని గురించి ఎక్కడా డప్పు కొట్టొద్దు. ఎందుకంటే మీరు ఎవరినైతే సొంతవారు అనుకుంటున్నారో వాళ్లే రేపు మీకు పరాయి వారయ్యే ప్రమాదం ఉంది. అందరినీ నమ్మాను, చివరికి ఒంటరినయ్యాను అని బాధపడే పరిస్థితి తెచ్చుకోకండి. మీ జీవిత భాగస్వామిని, మీ స్నేహితులను ఎంచుకోవడంలో విజ్ఞతతో వ్యవహరించండి. పని పూర్తయ్యే వరకు మీ వ్యూహాలను గుప్తంగా ఉంచడమే కన్యా రాశి వారికి శ్రేయస్కరం. ఆర్థిక పరంగా చూస్తే ఏప్రిల్ 10, 12 తేదీల తర్వాత మీ అదృష్టం మారుతుంది. మనీ ఫ్యాక్టర్ యాక్టివేట్ అవుతుంది. ఆరోగ్య సమస్యల విషయంలో కూడా మీకు ఊరట లభిస్తుంది. ఇన్నాళ్ళు మీకు పనిచేయని మందులు కూడా ఇప్పుడు అద్భుతంగా పనిచేయడం మొదలు పెడతాయి. సరైన డాక్టర్ల సలహాలు అందుతాయి. అయితే మీ ఆహారం విషయంలో మాత్రం పక్కాగా ఉండాలి. మీ డైట్లో వీలైనంత వరకు ఆకుకూరలు, పచ్చని కూరగాయలు ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఆకుపచ్చ రంగు మీకు ఒక ఎనర్జీ బూస్టర్ లాంటిది.
మీ వ్యక్తిత్వాన్ని, మీ జీవితాన్ని మార్చే 2-3 పనులు ఇప్పుడు చెప్తాను. జాగ్రత్తగా వినండి. ప్రతిరోజు ఉదయం కాసేపు చెప్పులు లేకుండా పచ్చటి గడ్డి మీద నడవండి. ఇది మీ మనసును, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. మీ ఇంట్లో చిన్న చిన్న మొక్కలు పెంచండి. వాటికి ప్రతిరోజు నీళ్లు పోయండి. ఆ పచ్చదనం మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. మిత్రులారా, మీ ఇంట్లో మొక్కలు పెంచేటప్పుడు వాటిని తూర్పు దిశలో మాత్రమే ఉంచండి. అది మీ ఇంటికి ఐశ్వర్యాన్ని, పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఇప్పుడు మీ జీవితాన్ని మలుపు తిప్పే అత్యంత శక్తివంతమైన పరిహారాలు చెప్తాను, నోట్ చేసుకోండి. బుధవారం ఇలాచీ పరిహారం. బుధవారం రోజు 7 యాలకులు తీసుకుని ఒక పచ్చటి వస్త్రంలో కట్టండి. గణపతిని స్మరిస్తూ ఆయనకు దూర్వ అంటే గరిక సమర్పించి నెయ్యి దీపం వెలిగించండి. మీ మనసులోని కోరికలను, ముఖ్యంగా మీ అతిగా ఆలోచించే అలవాటు తగ్గాలని, నెగిటివిటీ పోవాలని మొక్కుకోండి. ఓం గం గణపతయే నమః లేదా ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ్ బుధాయ నమః అనే మంత్రాన్ని 3-4 నిమిషాల పాటు జపించండి. ఈ యాలకులను మీ దగ్గరే ఉంచుకుని వారం తర్వాత ప్రవహించే నీటిలో కలిపేయండి. ఇలా చేయడం వల్ల మీ పనుల్లో ఉండే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మరో ముఖ్యమైన విషయం, మీరు చాలా మంచి మనసు ఉన్నవారు. ఇతరుల ఎదుగుదల చూసి మీరు ఎప్పుడూ కుళ్ళుకోరు. పైగా వారు బాగుంటే సంతోషిస్తారు. పక్కవాడు కొత్త కారు కొంటే అబ్బా వీడు కొన్నాడా అని ఏడవకుండా వాడు బాగున్నాడు, దేవుడా నాకు కూడా అటువంటి కారు ఇవ్వు అని పాజిటివ్గా కోరుకుంటారు. ఇంతటి గొప్ప స్వభావం ఉన్న మీకు నెగిటివిటీ త్వరగా సోకుతుంది. దిష్టి పరిహారం. రాత్రి పడుకునే ముందు పసుపు, ఆవాలు, కొంచెం పచ్చకర్పూరం మరియు 4 లవంగాలు తీసుకుని మీ తల చుట్టూ తిప్పుకుని వాటిని కాల్చేయండి. ఇది మీపై ఉన్న దృష్టాంతాన్ని, మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. మీకు మరో ముఖ్యమైన విషయం, మీ పేరు, మీ మొబైల్ నెంబర్ లేదా మీ బిజినెస్ పేరు మీకు అదృష్టాన్ని ఇస్తున్నాయా లేదా నష్టాన్ని కలిగిస్తున్నాయా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవడం చాలా అవసరం. అలాగే మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉండడం వల్ల అనవసరమైన గొడవలు లేదా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయేమో గమనించండి. ఇన్నాళ్లుగా మీరు సంపాదించిన సొమ్ము ఎందుకు వృధా అవుతోందో అర్థం కాకపోతే మీ ఇంటి వాస్తును ఒక్కసారి సరిచూసుకోవడం మంచిది. ఇలాంటి సమస్యల కోసం మీరు నిపుణుల సలహాలు తీసుకోవచ్చు. ఇక ఈ వీడియో ముగించే ముందు మీకోసం ఒక స్పెషల్ బోనస్ టిప్. ఈ ఏప్రిల్ నెలలో పక్షులకు దాణా వేయడం అస్సలు మర్చిపోకండి. మంగళవారం రాత్రి పచ్చ పెసలను నానబెట్టి బుధవారం ఉదయం పక్షులకు వేయండి. వీలైతే ప్రతిరోజు పక్షులకు ధాన్యపు గింజలు వేయడం అలవాటు చేసుకోండి. ఒకవేళ అది కుదరకపోతే బుధవారం ఉదయం ఆ నానబెట్టిన పెసలను పక్షులకు కానీ లేదా ప్రవహించే నీటిలో కానీ వేయండి. ఇది మీ జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించి పనుల్లో వేగాన్ని పెంచుతుంది. మిత్రులారా, ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినట్టయితే మీ అనుభవాన్ని ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ ద్వారా మాతో పంచుకోండి. ఈ సమాచారం మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. మీ ఒక్క లైక్ అలాగే షేర్ ఈ వీడియో మరిన్ని ఎక్కువ మంది కన్యారాశి జాతకులకు చేరువయ్యేలా చేస్తుంది. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే మీ జీవితాన్ని మెరుగుపరిచే ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాలను నేను మీకు అందిస్తూనే ఉంటాను. ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలని, ఆ భగవంతుని కృపా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ మాత్రమే కాదు, ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ మాతారాణిని ప్రార్థిస్తున్నాము. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. సెలవు.